గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో పెనుగొండ మండలంలోని ఓ నేత ప్రభుత్వ సోత్రియం భూమిని నకిలీ పత్రాలతో కాజేశారని తెలుగుదేశం పార్టీ పెనుగొండ మండల కన్వీనర్ శ్రీరాములు ఆరోపించారు. పెనుగొండ పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో మండల కన్వీనర్ శ్రీరాములు మాట్లాడుతూ పెనుగొండ మండలంలోని సెట్టిపల్లి గ్రామంలో 20 నుండి సెంట్ల భూమిని రెవెన్యూ అధికారులు సర్వే చేయడానికి వెళ్తే భూమిని కాల్ చేసి వ్యక్తి తన అనుచరులతో వాగ్వివాదం దిగడం జరిగింది. ఎంతవరకు కరెక్ట్ అని అడిగారు. పెనుగొండ మండలం సెట్టిపల్లి గ్రామం నందు వైఎస్ఆర్సీపీ మాజీ సింగిల్ విండో ప్రెసిడెంట్ అయినటువంటి కృష్ణారెడ్డి బ్రాహ్మణులకు సంబంధించినటువంటి భూమిని కబ్జా చేసి 2000 సంవత్సరంలో వెంకోబారావు అనే బ్రాహ్మణుడు ఆయన కుమార్తెకు పసుపు కుంకుమ కింద భూమి ఇస్తే అది 2022లో వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో కృష్ణారెడ్డి అనే సింగిల్ విండో ప్రెసిడెంట్ దాన్ని కబ్జా చేసి పెనుగొండలో కాకపోతే బుక్కపట్నం సబ్ రిజిస్టర్ ఆఫీస్ నందు తన బారపేట దొంగ డాక్యుమెంట్స్ సృష్టించి రిజిస్ట్రేషన్ చేయించినాడు. దానిపైన ప్రస్తుతం భూ హక్కుదారులు బ్రాహ్మణులు సరోజమ్మ అనే ఆమె కుమారులు ముగ్గురు వచ్చి నిన్నటి దినం రెవెన్యూ వాళ్ళకు మొరపెట్టుకుంటే రెవెన్యూ వాళ్ళు పోలీసు వారు అందరూ వచ్చి నిన్న ఆ భూమిని సొంతదారులకు హక్కుదారులకు రెవెన్యూ వాళ్ళు అప్పగిస్తే ఈ ఫేక్ డాక్యుమెంట్ సృష్టించినటువంటి సింగిల్ విండో ప్రెసిడెంట్ కృష్ణారెడ్డి గారు నిన్నటి దినం ప్రెస్ మీట్లో మా మంత్రి గారు అయినటువంటి మచ్చలేని మంత్రి సవితమ్మ గారి పైన మా ప్రభుత్వం పైన ఎన్డీఏ కూటమి పైన అవాకులు చివాకులు పేల్చి తప్పుడు మాటలు మాట్లాడి ఏదేదో మాట్లాడి నిన్నటి దినం తప్పుడు ప్రచారం చేసినాడు. అదంతా కల్పితం మాత్రమేనో కానీ ఒరిజినల్ బ్రాహ్మణులకి చెందినటువంటి భూమి అది. దానిపైన కృష్ణారెడ్డి తప్పుడు కుదురు మాట్లాడినటువంటి పరిస్థితుల్లో అతని పైన రెవెన్యూ వాళ్ళని పోలీసు వారిని కోరేది ఏమంటే అతని పైన కేసులు బనాయించి అతన్ని జైలుకు పంపించాలని మా ఎన్డీఏ కూటమి తరఫున తెలియజేస్తున్నాం. నిన్నటి దినం సెట్టిపల్లిలో గతంలో వైసీపీ నాయకుడు దౌర్జన్యంగా గ్రామానికి సంబంధించిన భూమిని ఆక్రమించుకొని దౌర్జన్యంగా ఆధీనం చేసుకోవడం జరిగింది. అయితే ఎవరైతే హక్కుదారులు ఉన్నారో గ్రామానికి సంబంధించిన హక్కుదారులు రెవెన్యూ అధికారులకు అర్జీ పెట్టుకోవడం జరిగింది. గతంలో కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత ఎవరైతే భూ ఆక్రమణలు ఉంటాయో అలాంటివన్నింటివి వాళ్ళకు సంబంధించిన వాళ్ళు అర్జీలు పెట్టుకోవాలని చెప్పేసి రెవెన్యూ సదస్సులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ఎవరు కూడా వైసీపీ వాళ్ళు ఎక్కడైతే దౌర్జన్యాలు చేసి ఎక్కడైతే భూములు ఆక్రమించుకుంటారో అవన్నీ రాష్ట్ర వ్యాప్తంగా సర్వే జరుగుతున్నాయి. రెవెన్యూ అధికారులు కూడా ఎక్కడైతే భూములు వైసీపీ నాయకుల చేతుల్లో ఆక్రమణకు గురైనాయో అవన్నీ కూడా ఇప్పుడు వెంటనే విచారణ జరిపేసి అవన్నీ కూడా వాళ్ళు ఎవరైతే నిజమైన హక్కుదారులు ఉంటారో వారికి కల్పించే బాధ్యత రెవెన్యూ అధికారులపైన ఉంది. కాబట్టి రెవెన్యూ అధికారులు కూడా ప్రతి పంచాయతీలో కూడా తిరిగి ఎవరైతే వైసీపీ నాయకులు ఆక్రమించుకుంటారో అవన్నీ స్వాధీనం చేసుకుని ఎవరైతే హక్కుదారులు ఉంటారో వారికి హక్కుదారులు కల్పిస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా నిన్నటి దినం మంత్రి సవితమ్మ గారి పైన ఒక సాక్షి పత్రికలో అవాస్తవాలను రాయడం జరిగింది. ఆమెకు ఎలాంటి సంబంధం లేని ఈ వైసీపీ నాయకుల ఆక్రమణలను కూడా ఆమె పైన నెట్టివేయడం ఖండిస్తున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.